నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 10 షార్ట్కట్స్ కోసం అయితే చెప్తాను. అంటే మనకు మెయిన్గా వాడే 10 షార్ట్కట్స్ కోసం అయితే చెప్తాను. నేను చెప్తున్న షార్ట్కట్స్ అన్నీ కూడా మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే పనిచేస్తాయి గైస్, మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం అయితే కాదు. ఎలాగైనా మనకి ఎక్కువ మాత్రం వాడే వాళ్ళు అయితే కన్ఫామ్గా విండోస్లోనే ఉంటారు కాబట్టి ఈ 10 విండోస్ షార్ట్కట్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. అంటే మీరు చేసుకునే వర్క్ చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, నేను ఏఎండీకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఏఎండీస్ మనం నేమ్ని బట్టి దాని యొక్క ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎస్టిమేట్ చేయొచ్చు. మీకు ఆ వీడియోకి సంబంధించి చూడాలని అనుకుంటే కనుక నేను ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అందులో చూసి అయితే మీరు నేర్చుకోండి. అండ్ మనం ప్రజెంట్ వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఈ ప్రజెంట్ వీడియో ఏంటంటే షార్ట్కట్స్ కోసం గైస్, మనకి మెయిన్గా ఉన్న అంటే చాలా షార్ట్కట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి నేను 10 షార్ట్కట్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ 10 షార్ట్కట్స్ యూజ్ చేసినట్లయితే మీరు జనరల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అన్నిటిని కూడా మీరు కొంచెం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ షార్ట్కట్ వచ్చేసరికి ఆల్ట్ ఫంక్షన్ 4 గైస్. ఈ ఆల్ట్ ఫంక్షన్ 4 షార్ట్కట్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా అప్లికేషన్ రన్నింగ్లో ఉంచారనుకోండి, ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ అయినా ఏ అప్లికేషన్ అయినా సరే, మీరు ఆల్ట్ ఫంక్షన్ 4 యూజ్ చేసినట్లయితే ఫోర్స్గా షట్ డౌన్ చేసేస్తుంది. ఒకలా రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్లో ఉన్నప్పుడు మీరు ఆల్ట్ ఫంక్షన్ 4 క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అయితే కంప్లీట్గా టెర్మినేట్ చేసేస్తుంది. అండ్ సెకండ్ షార్ట్కట్ చూసుకున్నట్లయితే సెకండ్ షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ గైస్. ఈ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ ఏం చేస్తుందంటే, మనకి టాస్క్ మేనేజర్ని అయితే ఓపెన్ చేస్తుంది. మీరు ఈ టాస్క్ మేనేజర్ని యూజ్ చేసి మీకు ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో చూడొచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక CPU ఎంత అయింది, ర్యామ్ ఎంత అయింది, హార్డ్ డిస్క్ ఎంత లోడ్ ఉంది, మన ఇంటర్నెట్ ఎంత స్పీడ్ అవుతుంది, వీటిలన్నిటికి సంబంధించి మీరు మానిటర్ అయితే చేయొచ్చు. మనకి టాస్క్ మేనేజర్లో అయితే మీరు మొత్తం అన్నిటిని మానిటర్ అయితే చేయొచ్చు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకి స్టార్టప్లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి గైస్. మీరు స్టార్టప్ అప్లికేషన్స్ వల్ల మనకి కంప్యూటర్ అయితే స్లో అయిపోతూ ఉంటుంది. సో ఆ స్టార్టప్ అప్లికేషన్లు కూడా మీరు అక్కడి నుంచి అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ C కంట్రోల్ V గైస్. ఈ కంట్రోల్ C కంట్రోల్ V చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ షార్ట్కట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. మీరు కంట్రోల్ C నొక్కినప్పుడు ఏదైనా ఫైల్ని సెలెక్ట్ చేసి అప్పుడు కాపీ అయితే అవుతుంది. అండ్ మీరు డెస్టినేషన్కి వెళ్ళిపోయి అక్కడ కంట్రోల్ V నొక్కారనుకోండి, అక్కడైతే పేస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్కట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ X కంట్రోల్ V గైస్. ఈ కంట్రోల్ X కంట్రోల్ V ఏం చేస్తుందంటే, సేమ్ కాపీ పేస్ట్ లాగే, కాకపోతే మనం కాపీ చేసి బదులు కట్ చేస్తాం. ఒక ఫైల్ని సెలెక్ట్ చేసి మీరు కంట్రోల్ X నొక్కారనుకోండి, ఆ ఫైల్ని కట్ చేస్తుంది. మీరు డెస్టినేషన్కి అయితే వెళ్ళి ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కంట్రోల్ V నొక్కితే ఆ కట్ చేసిన ఫైల్ని మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే పేస్ట్ చేస్తుంది. అంటే ఎక్కడైతే ఉన్నారంటే మీరు ఉన్న చోట్ల కాదు గైస్, మీరు కంప్యూటర్లో ఎక్కడ ఓపెన్ చేస్తారో అక్కడైతే పేస్ట్ చేస్తుంది. ఫిఫ్త్ షార్ట్కట్ చూసుకున్నట్లయితే ఆల్ట్ ట్యాబ్ గైస్. ఈ ఆల్ట్ ట్యాబ్ చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. మీరు ఆల్ట్ ట్యాబ్ని యూస్ చేసి మీరు రన్నింగ్లో అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నిటి మధ్యలో అయితే స్విచ్ అవ్వచ్చు. మీరు ఫర్ సపోజ్ ఒక 5 అప్లికేషన్స్ ఓపెన్ చేశారు అనుకోండి, నోట్ ప్యాడ్, క్రోమ్, ఇలా సెట్టింగ్స్, ఇలా మీరు ఒక 5 అప్లికేషన్స్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఏదో ఒక అప్లికేషన్లో ఉండి ఆల్ట్ ట్యాబ్ నొక్కారనుకోండి, మీకు 5 అప్లికేషన్స్లోకి అయితే మీరు స్విచ్ అవుతూ ఉండొచ్చు. మనకు మల్టీటాస్కింగ్ టైప్ అనమాట. ఆ మల్టీటాస్కింగ్లో ఉన్న ఒక్కొక్క విండోకి అయితే మనం ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేసి స్విచ్చింగ్ అయితే అవ్వచ్చు. అండ్ సిక్స్త్ మర్చిపోయింది నేను. సిక్స్త్ షార్ట్కట్ వచ్చేసరికి మనకి షిఫ్ట్ డిలీట్ గైస్. ఈ షార్ట్కట్ చాలామంది తెలిసే ఉంటుంది. షిఫ్ట్ డిలీట్ ఏం చేస్తుందంటే, మనం షిఫ్ట్ డిలీట్ యూజ్ చేసాం అనుకోండి, ఏదైనా ఒక ఫైల్ని కానీ లేకపోతే ఒక డాక్యుమెంట్ని కానీ ఏముంటుంది దేని సెలెక్ట్ చేసి మనం షిఫ్ట్ డిలీట్ కొట్టామనుకోండి, అదే ఆ ఫైల్ని కానీ ఏం సెలెక్ట్ చేస్తుంది అని అది పర్మనెంట్గా అయితే డిలీట్ చేస్తుంది. షిఫ్ట్ డిలీట్ యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గైస్. మనం నార్మల్గా డిలీట్ చేసామనుకోండి అది రీసైకిల్ బిన్లోకి అయితే వెళ్తుంది. అదే మనం షిఫ్ట్ డిలీట్ యూస్ చేసామనుకోండి మనకి రీసైకిల్ బిన్లోకి అయితే వెళ్తాం, మొత్తం పర్మనెంట్గా అయితే డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం డిలీట్ చేసిన ఫైల్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడం అయితే ఇంపాసిబుల్ అయిపోతుంది. అండ్ సెవెంత్ షార్ట్కట్ చూసుకున్నట్లయితే సెవెంత్ షార్ట్కట్ వచ్చేసరికి విండోస్ ప్లస్ యారోస్ గైస్. అంటే మనం విండోస్ కీని అండ్ యారోని రెండింటిని కలిపి యూజ్ చేసామనుకోండి, మనం ప్రజెంట్ ఏ విండో అయితే ఓపెన్ చేసి ఉంచామో ఆ విండోస్కి సంబంధించి మనమైతే చేంజెస్ అయితే చేయొచ్చు. అంటే మినిమైజ్ చేయడం కానీ, మ్యాక్సిమైజ్ చేయడం కానీ, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయడం కానీ, రైట్ సైడ్కి మూవ్ చేయడం కానీ ఇలా అయితే చేయొచ్చు. మీరు ఒకసారి టెస్ట్ చేయండి గైస్. మీరు విండోస్ బటన్ అండ్ యారోస్ బటన్ కలిపి యూజ్ చేస్తే కనుక మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది నేను చెప్పడం కంటే కూడా. ఎయిత్ షార్ట్కట్ వచ్చేసరికి F2 గైస్. మనం F2 దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం రీనేమ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఒక ఫైల్ని రీనేమ్ చేయాలంటే మనం డైరెక్ట్గా F2 ఫంక్షన్ 2 బటన్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా అయితే రీనేమ్ చేయొచ్చు. నైన్త్ షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ క్లిక్ అండ్ షిఫ్ట్ క్లిక్ గైస్. ఈ కంట్రోల్ క్లిక్, షిఫ్ట్ క్లిక్ దేనికి యూజ్ అవుతాయంటే, మనం మల్టిపుల్ ఐటమ్స్ని సెలెక్ట్ చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 10 ఐటమ్స్ని తీసుకున్నాం అనుకోండి, అది 10 ఫైల్స్ని తీసుకున్నాం అనుకోండి, 1 to 10, అది మీరు కంట్రోల్ నొక్కి మీరు క్లిక్ చేశారనుకోండి, లెఫ్ట్లో మౌస్కి సంబంధించిన లెఫ్ట్ క్లిక్ని అయితే యూజ్ చేశారనుకోండి, మీరు కంట్రోల్ యూజ్ చేసి
నెంబర్ 1 నెంబర్ 10 ఈ 2 ఫైల్స్ని సెలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు 1 మరియు 10 ఈ 2 ఫైల్స్ అయితే సెలెక్ట్ అవుతాయి. అదే మీరు షిఫ్ట్ యూస్ చేసి మీరు 1 అండ్ 10 ఈ రెండింటిని సెలెక్ట్ చేశారనుకోండి, మొత్తం 1 to 10 మొత్తం అన్ని ఫైల్స్ అయితే సెలెక్ట్ అవుతాయి. సో షిఫ్ట్ అనే దాన్ని ఏంటంటే మొత్తం మధ్యలో ఉన్న అన్నిటిని కూడా సెలెక్ట్ చేస్తుంది. బట్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో, అంటే వీటి మీద అయితే క్లిక్ చేసామో ఆ స్పెసిఫిక్ ఫైల్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ షార్ట్కట్ చూసుకున్నట్లయితే లాస్ట్ షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ పి ఆర్ విండోస్ పి, అంటే రెండు వేరు షార్ట్కట్లో కంట్రోల్ పి దేనికి యూస్ చేస్తారంటే మనం ఏదైనా ఒక ఫైల్ని కానీ లేదంటే ఒక డాక్యుమెంట్ని కానీ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ పి అయితే యూస్ చేయొచ్చు. మీరు మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ మీరు ప్రింటర్ కనెక్ట్ చేశారనుకోండి, కంట్రోల్ పి యూస్ చేసి మీరు ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటున్నారో దానికి డైరెక్ట్గా అయితే ప్రింట్ చేసేయచ్చు. అండ్ విండోస్ పి దేనికి యూజ్ అవుతుంది అంటే విండోస్ పి అనేది మనకి ప్రాజెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మీరు ఏదైనా మీ విండోస్ ఉందనుకోండి, లేదా మీ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్ని యూస్ చేసి మీరు యొక్క మీ స్క్రీన్ని ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు వేరే ఎక్స్టర్నల్ డివైస్కి కానీ మానిటర్కి కానీ మీరు ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు విండోస్ పి అయితే యూజ్ అవుతుంది. విండోస్ పి నొక్కినప్పుడు మీకు ప్రాజెక్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. దాని ప్రకారం మీరు సెకండరీ డిస్ప్లే కానీ మీకు నచ్చినట్టయితే మీరు విండోస్ అయితే మీరు మీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ కంప్యూటర్ స్క్రీన్ అయితే ప్రాజెక్ట్ అయితే చేయొచ్చు. అంతే గైస్, ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంతేకాకుండా మనకి ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఉంది, ఈ రెండిట్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియో కంక్లూడ్ చేసే ముందు నేను నెక్స్ట్ వీడియో కోసం అయితే చెప్తాను గైస్. ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఇవే అని చెప్పేసి మొబైల్స్ ల్యాప్టాప్స్ కొనుక్కుందామని చూస్తున్నారు. సో నేను దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. నేను మొబైల్స్ కోసం అయితే చేయను, కాకపోతే మెయిన్గా ల్యాప్టాప్స్ కోసం అయితే చేస్తాను. ఎవరైతే ల్యాప్టాప్స్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఐడియా అయితే ఉండదో, చాలామంది పాపం తెలియక చాలా డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను ఒక బడ్జెట్ రేంజెస్ అయితే తీసుకుంటాను. మేము 15,000 స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంత వర్త్ కాకపోతే కనుక 20,000 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో 15,000 నుంచి ఆల్మోస్ట్ 1,00,000 రూపీస్ వరకు నేను ఆ ప్రైస్ కేటగిరీస్లో బెస్ట్ ల్యాప్టాప్స్ని అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.